ఐఎన్ఎస్ కుర్సురా అనేది ఇండియన్ భారత నావికా దళానికి చెందిన ఇంధన విద్యుత్ జలాంతర్గామి. ఇది భారతదేశానికి చెందిన 4వ జలాంతర్గామి. కుర్సురా 1969 డిసెంబర్ 18న వాడుకలోకి ప్రారంభించబడింది. 31 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత 2001 ఫిబ్రవరి 27న ఉపసంహరించబడింది. ఇది టికెట్ కౌంటర్. పెద్దవాళ్ళకి ₹70, చిన్నపిల్లలకు ₹40 ఉంది. ఈ విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్లో కనువిందు చేస్తుంది ఈ ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్. కుర్సురాకు సంబంధించిన కొన్ని విశేషాలు ఇలాగా ఉంచారు. ఈ సబ్మెరైన్ పేరు ఐఎన్ఎస్ కుర్సురా. నిర్మాణ సంస్థ సుడోమెక్ అడ్మిరల్టీ షిప్యార్డ్, లెనిన్గ్రాడ్, సోవియట్ యూనియన్. జల ప్రవేశం చేసింది 1969 ఫిబ్రవరి 25న. కమిషన్ అయింది 1969 డిసెంబర్ 18. డీకమిషన్ అయింది 2001 ఫిబ్రవరి 27. దీని ఐడెంటిఫికేషన్ S20. డీకమిషన్ తర్వాత నౌకను విశాఖపట్నంలోని ఆర్కే బీచ్కు తరలించి సంగ్రహశాల ఓడగా స్థాపించారు. ఇవి టార్పెడోస్. వైజాగ్లో ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం దక్షిణాసియాలో మొదటిది మరియు ప్రపంచంలో 2వ సబ్మెరైన్ మ్యూజియం. దీన్ని విశాఖపట్నం తరలించడానికి 18 నెలల కాలం పట్టింది. ఇది 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొంది. ఈ యుద్ధంలో ఇది పెట్రోల్ మిషన్లో కీలక పాత్ర పోషించింది. తరువాత కుర్సురా ఇతర దేశాలతో నావికా విన్యాసాలలో పాల్గొంది. ఇతర దేశాలలో అనేక పర్యటనలు చేసింది. కుర్సురా దాని సేవ నుండి ఉపసంహరించుకున్న తర్వాత దీనిని 2002 ఆగస్టు 9న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. 2002 ఆగస్టు 24 నుండి ప్రజల కోసం మ్యూజియంగా భద్రపరచబడింది. ఇది చివరగా విశాఖపట్నం రామకృష్ణ బీచ్ వద్దకు ప్రయాణించి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంది. కుర్సురా వాస్తవికతను నిలుపుకున్న అతి కొద్ది జలాంతర్గామి మ్యూజియాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. విశాఖ నగరంలో తప్పక సందర్శించవలసిన పర్యాటక గమ్యస్థానంగా గణితికెక్కింది. కుర్సురా ఉపసంహరించబడిన జలాంతర్గామి అయినప్పటికీ ఇది ఇప్పటికీ నౌకాదళం డ్రెస్సింగ్ షిప్ గౌరవాన్ని అందుకుంది. డిసెంబర్ 18న సాయంత్రం రీగా సోవియట్ యూనియన్ వద్ద భారతదేశానికి అప్పగించడం జరిగింది. కుర్సురా భారతదేశానికి చెందిన 4వ జలాంతర్గామి. కుర్సురా మొదటి కమాండింగ్ అధికారి కమాండర్ అరుణ్ అడిటో. కుర్సురా 1970 ఫిబ్రవరి 20న భారతదేశానికి తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో కుర్సురా అరేబియా సముద్రంలో పనిచేసింది. యుద్ధం ప్రారంభమయ్యే ముందు దీనికి 2 నిర్దేశిత ప్రాంతాలలో గస్తీ నిధులు ఇవ్వబడ్డాయి. కానీ 2 పరిమితుల క్రింద పనిచేయాలని ఆదేశించబడింది. సానుకూల గుర్తింపు తర్వాత మాత్రమే ఇది లక్ష్యంపై దాడి చేయాలనే పరిమితులకు లోబడి పనిచేయాలి. పాకిస్తానీ నావికాదళ యుద్ధ నౌకలను ముంచివేయటం, ప్రత్యేకంగా ఆదేశించినప్పుడు మర్చెంట్ షిప్పింగ్ను ముంచడం, సాధారణ గస్తీ, నిఘా నిర్వహించడం దీని గస్తీ ముఖ్య లక్ష్యాలు. ఇది తన సొంత నౌకాశ్రయం నుండి 1971 నవంబర్ 13న ప్రయాణం ప్రారంభించి అదే సంవత్సరం నవంబర్ 18 నాటికి తను నిర్వహించాల్సిన గస్తీ ప్రదేశానికి చేరుకుంది. నవంబర్ 25 నుండి నవంబర్ 30 వరకు కుర్సురా అక్కడే ఉన్న తర్వాత కొత్త గస్తీ ప్రదేశానికి మార్చబడింది.
సబ్మెరైన్ యొక్క మొదటి కెప్టెన్ కమాండర్ అడిటో. అతని కెప్టెన్సీలోనే ఈ సబ్మెరైన్ను ఇండియాకు తీసుకురాబడింది. దాదాపుగా 31 సంవత్సరాలు ఇండియాకు పనిచేసింది. ఏ సబ్మెరైన్కైనా సర్వీసు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. 30 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఇంకా ఈ కుర్సురా సర్వీస్ చేయగలదా లేదా అని సర్వే చేశారు. సర్వే రిపోర్ట్లో ఫర్దర్గా సర్వీస్ చేయటం మంచిది కాదని తేల్చారు. ఏ సబ్మెరైన్ అయినా సర్వీస్ అయిపోయిన తర్వాత డీకమిషనింగ్ చేసి స్క్రాప్గా అమ్మేస్తారు. దీనికంటే ముందు 3 జలాంతర్గాములు ఉండేవి, వాటిని అలాగే చేశారు. కానీ ఆ టైంలో అడ్మిరల్ పసిరిచాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే దీన్ని స్క్రాప్గా అమ్మటం కన్నా కానీ మ్యూజియంగా మార్చితే బాగుంటుందని అతని ఆలోచన. ఈ సబ్మెరైన్లో 75 మంది వరకు ఉన్నారు. ఈ 75 మందిలో 50 మందికి బెడ్స్ ఉంటాయి. మిగతా 25 మంది కూడా పనిచేస్తూ ఉంటారు. షిఫ్టింగ్ సిస్టమ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా 25 మంది వాచ్లో ఉంటే రిమైనింగ్ 50 మంది కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. దీంట్లో టోటల్గా 7 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ కంపార్ట్మెంట్ టార్పిడో కంపార్ట్మెంట్. మొత్తం ఈ సబ్మెరైన్లో 22 టార్పిడోస్ ఉన్నాయి. ఫస్ట్ కంపార్ట్మెంట్లో 18 టార్పిడోస్ ఉంటాయి. వీటిలో 6 లోడ్ చేసి రెడీగా ఉంటాయి, 12 ఏమో స్పేర్లో ఉంటాయి. కుర్సురా అనేది ఒక రకమైన షార్క్ పేరు. దాని పేరు మీదుగానే దీనికి ఈ పేరు వచ్చింది. లో నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ 58 టార్పిడోను పరీక్షించడానికి కుర్సురా ఉపయోగించారు. కుర్సురా జలాంతర్గాముల ఇతర విడిభాగాలు అమర్చడం కోసం కుర్సురా చాలా సంవత్సరాలు విధుల నుండి తొలగించబడింది. కానీ సెప్టెంబర్ 1980, 1982 ఏప్రిల్ మధ్య సోవియట్ యూనియన్లో తిరిగి అమర్చడం జరిగింది. కుర్సురా మొత్తం పొడవు 91.3 మీటర్లు, అనగా 300 అడుగులు. గరిష్టంగా డైవింగ్ లోతు 300 మీటర్లు. దీంట్లో 8 మంది అధికారులు, 67 మంది నావికులతో సహా 75 మంది ఉన్నారు. ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం భారతీయులకు గర్వకారణం. భారతదేశంలో మొట్టమొదటి సబ్మెరైన్ మ్యూజియం. ఈ జలాంతర్గామిని 1969లో రష్యా వాళ్ళు తయారు చేశారు. ఐఎన్ఎస్ కుర్సురా తన 31 సంవత్సరాల సేవలో 73,500 నాటికల్ మైళ్ళు ప్రయాణించింది. ఈ దూరం భూమి యొక్క వ్యాసం కంటే చాలా ఎక్కువ. ఈ ఐఎన్ఎస్ కుర్సురా జలాంతర్గామి 91.3 మీటర్ల పొడవు మరియు 8 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. సబ్మెరైన్ దేశానికి సేవలందించిన నాటి కీలకమైన క్షణాలను సందర్శకులకు చూపించేందుకు ఆనాటి కళాఖండాలు, ఫోటోగ్రాఫ్స్, వాటితో పాటు వాటి గురించి వ్రాసిన స్క్రిప్ట్లను కూడా ప్రదర్శనలో ఉంచారు. ఈ మ్యూజియంలో జలాంతర్గామి జీవితంతో పాటు సముద్రంలో జలాంతర్గాములు ఎదుర్కొనే సవాళ్లను తెలియజేసేలా ప్రదర్శన ఉంది.